హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా బయాలజీకి సంబంధించినటువంటి మూడవ లైవ్ టెస్ట్ను నిర్వహించుకోబోతున్నాం. ఇందులో అన్ని క్వశ్చన్స్కి ఎలాంటి తడబాటు లేకుండా మీరు ఆన్సర్ చేయగలిగితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా హై లెవెల్లో ఉంది అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా కనీసం ఒక్క క్వశ్చన్కైనా మీరు తడబాటు పడ్డారనుకోండి, ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ క్వాలిటీ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక మనం లేట్ చేయకుండా మన యొక్క ప్రిపరేషన్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఆ విధంగా తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు లైవ్ టెస్ట్లో మన మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1, పిల్లల్ని కనే జీవులను ఒవిపరస్ అంటారు. స్టేట్మెంట్ 2, గుడ్లు పెట్టే జీవులను వివిపరస్ అంటారు. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ప్రతి క్వశ్చన్కు మీకు 10 సెకండ్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఎందుకు అంటే పిల్లల్ని కనే జీవులను ఏమంటారు అంటే శిశోత్పాదకాలు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో వివిపరస్ అంటారు. అలా కాకుండా గుడ్లు పెట్టే జీవులను అండోత్పాదకాలు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే ఓవిపరస్ అంటారు, గమనించాలి. తరువాత రెండవ క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించండి. స్టేట్మెంట్ 1, క్రింది వాటిలో సరి అయినవి ఏవి అని అడగడం జరిగింది. స్టేట్మెంట్ 1, చెవులు బయటకి కనిపించని చర్మంపై రోమాలు కలిగినవి శిశు ఉత్పాదకాలు. స్టేట్మెంట్ 2, చెవులు బయటకు కనిపించి చర్మంపై రోమాలు కలగనివి అండోత్పాదకాలు. స్టేట్మెంట్ 3, చెవులు బయటకు కనిపించని చర్మంపై రోమాలు కలగనివి అండోత్పాదకాలు. స్టేట్మెంట్ 4, చెవులు బయటకు కనిపించి చర్మంపై రోమాలు కలిగినవి శిశు ఉత్పాదకాలు. ఇక్కడ సరి అయినవి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2, 2, 3, ఆప్షన్ 3, 3, 4, ఆప్షన్ 4 వచ్చేసి 2, 4 మాత్రమే. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, 3, 4 మాత్రమే సరైనవి. 1, 2 సరి అయినవి కాదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే చెవులు బయటకి కనిపించని అన్నాడు. కనిపించి చర్మంపై రోమాలు కలిగినవి ఏంటివి? శిశోత్పాదకాలు. కనిపించని అన్నవి కాబట్టి మనకు ఫస్ట్ స్టేట్మెంట్లో అన్నారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. తర్వాత చెవులు బయటకి కనిపించి చర్మంపై రోమాలు కలగనివి అన్నాడు. ఇక్కడ చెవులు బయటకి కనిపించకుండా మనకు చర్మంపై రోమాలు కలగనివి ఏంటివి అంటే అండోత్పాదకాలు. ఇవి రెండు కూడా సరి అయినవి కాదు. ఇక్కడ చూసుకుంటే చెవులు బయటకి కనిపించని చర్మంపై రోమాలు లేనట్టు మనం ఏమంటాము అంటే అండోత్పాదకాలు అంటాం. చెవులు బయటకి కనిపించి చర్మంపై రోమాలు కలిగి ఉన్న వాటిని శిశు ఉత్పాదకాలు అంటాము, గమనించాలి. తరువాత మూడవ క్వశ్చన్ వచ్చేసి గెస్టేషన్ పీరియడ్ ఎంత? ఆప్షన్ 1, 120 నుండి 200 రోజులు. ఆప్షన్ 2, 160 నుండి 180 రోజులు. ఆప్షన్ 3, 270 నుండి 280 రోజులు. ఆప్షన్ 4 వచ్చేసి 180 నుండి 210 రోజులు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, 270 నుంచి 280 రోజులుగా మనం చెప్పుకోవచ్చు. గెస్టేషన్ పీరియడ్ అంటే గర్భావధి కాలం, గమనించాలి. 9 నెలల వరకు ఉంటుంది. తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి మెటామార్ఫోసిస్ను చూపించని జీవులు ఏవి? ఆప్షన్ 1, చేపలు. ఆప్షన్ 2, కప్పలు. ఆప్షన్ 3, న్యూట్స్. ఆప్షన్ 4 వచ్చేసి సాలమాండర్. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 3 మాత్రమే, ఆప్షన్ 2 4 మాత్రమే,
ఆప్షన్ 3 3,4 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. మెటామార్ఫోసిస్ని చూపించని జీవులు అన్నారు. సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే మెటామార్ఫోసిస్ అంటే ఏంటి అంటే రూప విక్రయం. ఇవన్నీ కూడా రూప విక్రయాన్ని చూపించేటువంటి జీవులుగానే మనం చెప్పుకోవచ్చు. చేపలు, కప్పల సంగతి అయితే మనకు తెలుసు. అదేవిధంగా సాలమండర్ గురించి కూడా తెలుసు. అదేవిధంగా ఈ న్యూట్స్ అంటే ఏంటి అంటే సాలమండర్లోనే వేరో రకమైనటువంటి జాతి, దానిలో చాలా జాతులు ఉంటాయి, అందులో ఒక రకమైనటువంటి జాతి అనేది న్యూట్స్ గమనించాలి. కాబట్టి అన్ని జీవులు రూప విక్రయాన్ని చూపిస్తాయి కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం. ఇక్కడ చూసుకుంటే రూప విక్రయం అంటే ఏంటి అంటే పుట్టగానే తల్లిదండ్రుల పోలికలు అనేటివి ఉండవు, కొన్ని దశలు తర్వాత ఇక్కడ చూసుకుంటే లార్వా, ప్యూఫా, ఇమగో ఈ రకంగా దశల తర్వాత తల్లి రూపానికి చేరుకోవడాన్ని మనం ఏమంటాము అంటే రూప విక్రయం అంటాము. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి బడ్డింగ్ ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవులు ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 ఈస్ట్, స్టేట్మెంట్ 2 హైడ్రా, ఆప్షన్ 3 వచ్చేసి అమీబా, ఆప్షన్ 4 వచ్చేసి పారమేషియం. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 2,3 మాత్రమే, ఆప్షన్ 3 వచ్చేసి 3,4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 రెండు కూడా సరి అయినవి, 3,4 అనేటివి సరి అయినవి కాదు. ఎందుకు అంటే ఈస్ట్ మరియు హైడ్రా బడ్డింగ్ అంటే కోరకి భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. అమీబా, పారమేషియం అనేటివి మనకు ద్విధా విచ్చిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఇక్కడ చూసుకుంటే మనకు కోరకి భవనం అంటే ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాన్ తీసుకుంటే కనుక కొన్ని ఉబ్బెత్తు భాగాలు ఉంటాయి వాటిపైన, అవి ఏమవుతాయి అంటే కొన్ని రోజులకు స్వతంత్ర జీవిగా ఈ రకంగా ఎదుగుతాయి. ఈ రకంగా ఉబ్బెత్తు భాగాలను ఏమంటారు అంటే కోరకాలు అంటాము. ఇక్కడ చూసుకుంటే ఇది పూర్తిగా పరిపక్వం చెందిన తర్వాత ఏమవుతుంది అంటే ఒక స్వతంత్ర జీవిగా విడిపోతుంది. ఈ రకంగా మనకు కోరకి భవనం ద్వారా ఈస్ట్ మరియు హైడ్రాలో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. తర్వాత 6వ క్వశ్చన్ క్రింది వాటిలో వేటిలో ద్విధా విచ్చిత్తి జరగదు? ఆప్షన్ 1 అమీబా, ఆప్షన్ 2 పారమేషియం, ఆప్షన్ 3 యూగ్లీనా, ఆప్షన్ 4 బ్యాక్టీరియా. ఆప్షన్ 1 3,4 మాత్రమే, ఆప్షన్ 2 3 మాత్రమే, ఆప్షన్ 3 వచ్చేసి 4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ద్విధా విచ్చిత్తి అనేది ఈ అన్నింటిలో కూడా జరుగుతుంది. మనం జరగనిది ఏది అని అడిగాం కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద్విధా విచ్చిత్తికి అమీబాను ఎగ్జాంపుల్గా తీసుకుంటే దాని యొక్క కేంద్రం అనేది పరిపక్వం చెందిన తర్వాత ఏమవుతుంది అంటే విభజన చెందుతుంది. మెల్లమెల్లగా విభజన చెంది ఏమవుతుంది అంటే రెండు అమీబాలుగా మనకు రూపాంతరం చెందుతాయి. ఈ రకంగా తల్లి జీవి నుంచి విడిపోయి అది స్వతంత్ర జీవిగా ఏర్పడుతుంది. ఈ రకంగా రెండు జీవులుగా, ఒక తల్లి జీవి రెండు పిల్ల జీవులుగా విడిపోవడాన్ని ఏమంటారు అంటే ద్విధా విచ్చిత్తి అంటారు, గమనించాలి. తరువాత 7వ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి? స్టేట్మెంట్ 1 స్త్రీ బీజ కోశాలు ఉదరం లోపల కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి. స్టేట్మెంట్ 2 ప్రతి స్త్రీ బీజకోశం నుండి గరాటు ఆకారంలో ఉన్న ఒక ఫాలోపియన్ నాళం బయలుదేరుతుంది. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 కూడా సరి అయినవి. స్త్రీ బీజ కోశాలు ఉదరం లోపల కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా ఉంటాయి. మనకి ఇక్కడ చూసుకుంటే ప్రతి స్త్రీ బీజ కోశం నుంచి గరాటు ఆకారంలో ఉన్నటువంటి ఒక నాళం అనేది బయలుదేరుతుంది. దాన్నే ఫాలోపియన్ నాళము అంటాము, గమనించాలి. ఇది గరాటు ఆకారంలో ఉంటుంది. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్ బేబీలకు గల కారణం ఏమిటి? ఆప్షన్ 1 ఫాలోపియన్ నాళం మూసుకపోయి ఉండడం. ఆప్షన్ 2 వచ్చేసి శుక్ర కణాల ఉత్పత్తి లోపాలు ఉండడం, శుక్ర కణాల ఉత్పత్తిలో లోపాలు ఉండడం. ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 కూడా సరి అయినవి. టెస్ట్ ట్యూబ్ బేబీలకు గల కారణం ఏంటి అంటే కొంతమంది ఆడవాళ్ళలో ఫాలోపియన్ నాళం మూసుకపోయి ఉంటుంది. అదేవిధంగా మగవాళ్ళలో అయితే గనక శుక్ర కణాల ఉత్పత్తి అనేది సరిగ్గా ఉండకపోవడం, తక్కువ సంఖ్యలో ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే డాక్టర్లు దాతల ద్వారా గ్రహించినటువంటి అండము లేదా శుక్ర కణాన్ని మనకు ఒక పరీక్ష నాళికలో ఫలదీకరణం చెందించి తిరిగి మళ్ళీ తల్లి గర్భాశయంలో చేరుస్తారు. ఈ రకంగా మనము టెస్ట్ ట్యూబ్ బేబీని తయారు చేసుకుంటాము, గమనించాలి. కాబట్టి ఇవి 2 కారణాలే అవుతాయి. తరువాత 9వ క్వశ్చన్, సంయుక్త బీజం ఏ స్థితిక దశలో ఉంటుంది? ఆప్షన్ 1 ఏకస్థితికం, ఆప్షన్ 2 ద్వయస్థితికం, ఆప్షన్ 3 త్రయస్థితికం, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ద్వయస్థితికం అండి. మనకి ఇక్కడ శుక్రకణము తర్వాత అండము ఇవన్నీ కూడా ఏకస్థితికమైనటువంటి అయినప్పటికీ కూడా సంయుక్త బీజం కూడా మనకు ఒకటే అయినప్పటికీ కూడా అది ద్వయస్థితికంగా ఉంటుంది, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో హెర్మాప్రోడైట్స్ ఏవి? ఆప్షన్ 1 వానపాము, ఆప్షన్ 2 చేప, ఆప్షన్ 3 కప్ప, ఆప్షన్ 4 పట్టుపురుగు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 వానపామండి. మనకి ఇక్కడ హెర్మాప్రోడైట్స్ అంటే ఏంటి అంటే ఉభయ లైంగిక జీవులు. మనకు ఒకే జీవిలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ కలిగి ఉన్న వాటిని మనం ఏమంటాము అంటే ఉభయ లైంగిక జీవులు అంటాము. ఇక్కడ మనకు క్రింది వాటిలో ఉభయ లైంగిక జీవి అని ఏది అని మనం అడిగినటువంటి క్వశ్చన్. దాని యొక్క సరి అయినటువంటి సమాధానం వానపాము. ఇక్కడ ఈ లైవ్ టెస్ట్లో మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఒకటి ఉందండి. అదేంటి అంటే ప్రతి వాటిని మనకు ఇంగ్లీష్ టర్మినాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటివి మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం ప్రతిసారి ఏం చేస్తామంటే తెలుగు మీడియం వాళ్ళము ఇంగ్లీష్ వర్డ్స్ అనేటివి వదిలేస్తూ ఉంటాము. ఖచ్చితంగా ఒకవేళ కనుక ఇంగ్లీష్ పదజాలంతోనే డైరెక్ట్గా మనకు క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది, గమనించాలి. మార్కులను కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతిదీ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి టర్మినాలజీ ఇంగ్లీష్ టర్మినాలజీ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి, గమనించాలి. ఎందుకంటే మనకు వేరే సెంట్రల్ ఎగ్జామ్స్ రాస్తే మొత్తం మనకు అక్కడ ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగు మీడియం అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తెలుగు టు ఇంగ్లీష్ మనకు ట్రాన్స్లేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకు జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవకాశం అనేది ఇప్పుడే ఉంది, కాబట్టి నేర్చుకోవాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 పూర్తిగా అభివృద్ధి చెందని పిండాన్ని భ్రూణం అంటారు. స్టేట్మెంట్ 2 సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందడాన్ని ఏమంటారు అంటే
గర్భం దాల్చడం అంటారండి. ఇక్కడ సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందడాన్ని గర్భం దాల్చడం అంటారు. గర్భం దాల్చడం అంటారు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 అండి. మనకి ఇక్కడ సరి కానిది అన్నాడు. ఇందులో సరి కానిది ఏదంటే స్టేట్మెంట్ 1. పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి పిండాన్ని ఏమంటారు అంటే భ్రూణము అన్నారు. ఇక్కడ చెందని అని ఉంది కాబట్టి ఇది రాంగ్. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందడాన్ని గర్భం దాల్చడం అంటారు. ఫలదీకరణ తరువాత సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఇది అనేక సార్లు విభజన చెంది అనేక కణాలను ఏర్పరుస్తుంది. ఈ కణాలే తరువాత వివిధ కణజాలాలు అదేవిధంగా అవయవాలుగా మనకు అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా అభివృద్ధి చెందిన దాన్ని ఏమంటారు అంటే పిండము అంటారు. తర్వాత పిండం అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది అంటే అప్పుడు ఏమొస్తున్నాయంటే తల, కాళ్ళు, తర్వాత చేతులు, కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ పూర్తిగా వచ్చిన తర్వాత అది పూర్తిగా అభివృద్ధి చెందినట్టు. ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి పిండాన్ని ఏమంటారు అంటే భ్రూణము అంటారు. గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 క్లోనింగ్ అనేది కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతి. స్టేట్మెంట్ 2 ఈ ప్రక్రియలో ఏదైనా అవయవాన్ని లేదా పూర్తి జీవిని అండి, ఇది పూర్తి జీవిని యథాతథంగా ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 ఇవి రెండూ కూడా సరి అయినవి. క్లోనింగ్ అంటే ఒక కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసేటువంటి పద్ధతి. ఈ పద్ధతిలో ఏదైనా ఒక అవయవాన్ని లేదా పూర్తిగా జీవిని యథాతథంగా ఉత్పత్తి చేస్తారు. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి డాలీ అనే క్లోనింగ్ గొర్రెను ఎప్పుడు సృష్టించారు? ఆప్షన్ 1 జూన్ 5, 1996, ఆప్షన్ 2 జూలై 6, 1995, ఆప్షన్ 3 జూలై 5, 1996, ఆప్షన్ 4 జూన్ 6, 1995. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీ నుంచి ఆశించేది కేవలం అది ఒక్కటి మాత్రమే. తర్వాత ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి ప్రతి వీడియోవి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 జూలై 5, 1996న డాలీ అనేటువంటి ఒక క్లోనింగ్ గొర్రెను కనిపెట్టడం జరిగింది, సృష్టించడం జరిగింది. గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి డాలీని సృష్టించే క్రమంలో సరైనవి. ఆప్షన్ 1 ఆడ స్కాటిష్ గొర్రె స్తన గ్రంథుల నుండి ఒక కణాన్ని సేకరించారు. స్టేట్మెంట్ 2 దీన్ని ఆడ ఫిన్ డార్సెట్ కేంద్రకం తీసిన అండంలో పొందుపరిచారు. ఇక్కడ సరైనవి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏదీ కాదు అండి. ఎందుకు అంటే ఇవి రెండూ కూడా సరి అయినవి కాదు. ఇక్కడ జరిగినటువంటి క్రమం ఏంటి అంటే మనకి ఇక్కడ ఆడ ఫిండార్సెట్ స్తన గ్రంథుల నుండి ఒక కణాన్ని సేకరించారు. దాన్ని ఏం చేశారు అంటే ఆడ స్కాటిష్ గొర్రె యొక్క
కేంద్రకం తీసిన అండంలో పొందుపరిచారు. ఆ విధంగా పొందుపరిచినటువంటి అండాన్ని కనుక చూసుకుంటే స్కాటిష్ గొర్రెలో ఉంచారు. ఆ రకంగా ఉంచడం ద్వారా అది దానికి సంబంధించినటువంటి గర్భావధి కాలం అంతా పూర్తి చేసుకొని ఒక సరికొత్త అయిన ఉన్నటువంటి డాలీ గొర్రెను ఇది జన్మనిచ్చింది. డాలీ గొర్రెకు ఈ స్కాటిష్ గొర్రె జన్మనివ్వడం జరిగింది. ఇక్కడ పెరిగింది ఇది స్కాటిష్ గొర్రె కడుపులోనే, కానీ ఇక్కడ కేంద్రకం తీసేయడం ద్వారా స్కాటిష్ గొర్రెకి సంబంధించినటువంటి లక్షణాలు ఏవి రాలేదు. ఆడ ఫిండార్ సెట్ యొక్క లక్షణాలు మాత్రమే వచ్చాయి. కేంద్రకం తీసేసినటువంటి అండంలో ఈ కణాన్ని పొందుపరచడం ద్వారా. కాబట్టి ఈ రకంగా డాలీ అనేటువంటి ఒక కొత్త క్లోనింగ్ గొర్రెను సృష్టించడం జరిగింది. ఇది మొట్టమొదటి క్లోనింగ్ గొర్రెగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని కనిపెట్టిన వారు ఇయాన్ విల్మంట్. తరువాత 15వ క్వశ్చన్ వచ్చేసి శిలీంధ్రం ద్వారా వచ్చే వ్యాధులలో లేనిది ఏది? ఆప్షన్ 1 చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు, ఆప్షన్ 2 వేరుశెనగలో తిక్కా తెగులు, ఆప్షన్ 3 వరిలో కాటుక తెగులు, ఆప్షన్ 4 నిమ్మలో సిట్రస్ కాంకర్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 నిమ్మలో సిట్రస్ కాంకర్ అండి. మనకిక్కడ శిలీంధ్రం ద్వారా వచ్చే వ్యాధులలో లేనిది ఏది అనడం జరిగింది. చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు, వేరుశెనగలో తిక్కా తెగులు, దాని తర్వాత వరిలో కాటుక తెగులు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏ రకంగా వస్తాయి అంటే శిలీంధ్రం ద్వారా వస్తాయి. కాబట్టి ఇక్కడ నిమ్మలో కాంక్రస్ తెగులు, నిమ్మలో సిట్రస్ కాంకర్ అనేది ఇది దేని ద్వారా వస్తుంది అంటే బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకు ఇంకొకటి ఉందండి, మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వ్యాధులు కనుక చూసుకుంటే ఇవి 3 కూడా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవి 3 కూడా శిలీంధ్రం. దాని తర్వాత ఇంకో 2 ఇచ్చాడండి. నిమ్మలో సిట్రస్ కాంకర్ ఏమో బ్యాక్టీరియా, తర్వాత పొగాకులో మొసాయిక్ దానికి సంబంధించింది ఏంటి అంటే వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి ఎడిస్ దోమ ద్వారా వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్ 1 డెంగ్యూ, ఆప్షన్ 2 చికన్ గున్యా, ఆప్షన్ 3 మెదడు వాపు, ఆప్షన్ 4 1 and 2 అంటే డెంగ్యూ మరియు చికన్ గున్యా. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2 అండి. ఎడిస్ దోమ ద్వారా వచ్చేటువంటి వ్యాధులు ఏంటి అంటే డెంగ్యూ మరియు చికన్ గున్యా. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో వ్యాధి కారకం ఏంటి అంటే వైరస్, వాహకం ఏంటి అంటే ఎడిస్ దోమ గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి ఎంఎంఆర్ టీకా దేనిని నివారిస్తుంది? ఆప్షన్ 1 తట్టు, ఆప్షన్ 2 మశూచి, ఆప్షన్ 3 గవద బిళ్ళలు, ఆప్షన్ 4 కలరా. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 1,3 మాత్రమే, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1,3 అండి. ఇక్కడ ఎంఎంఆర్ టీకా అనేది దేన్ని నివారిస్తుంది అంటే తట్టు మరియు గవద బిళ్ళల్ని నివారిస్తుంది గమనించాలి. ఇక్కడ చూసుకుంటే దీని ద్వారా వ్యాపిస్తుంది అంటే వాహకం వచ్చేసి గాలి అండి. ఇది దేని ద్వారా వస్తుంది అంటే వైరస్ ద్వారా వస్తుంది గమనించాలి. తర్వాత ఈరోజు ప్రశ్నని కనుక చూసుకుంటే HTST యొక్క పూర్తి అబ్రివేషన్ ఏమిటి? HTST యొక్క పూర్తి అబ్రివేషన్ ఏమిటి? దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను కూడా ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా రేపటి సిలబస్, రేపు నిర్వహించబోయేటువంటి 7 PM లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ వచ్చేసి మనకు 8వ తరగతి బయాలజీకి సంబంధించినటువంటి 5వ లెసన్ కౌమార దశ, 6వ లెసన్ వచ్చేసి జీవ వైవిధ్యం సంరక్షణ. ఇక్కడ
ఇది సిలబస్గా, రేపటి సిలబస్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేసి వెళ్ళిపోగలరు. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసి మన యొక్క ఛానల్కు మీ యొక్క సపోర్ట్ని అందించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.